ఈ ఉద్యమం కోసము తొలి అమరుడుగా అయ్యిండు. తెలంగాణ ఉద్యమంలో కూడా శ్రీకాంతాచారి గారు కూడా అమరుడైండు. ఆ తర్వాత ఇప్పుడు తెలంగాణ బీసీ ఉద్యమంలో మొదటి అసలు బాసింది సాయి ఈశ్వరాచారి. సంగారెడ్డి దగ్గర పోచారం గ్రామవాసి. వాళ్ళ నాయన బంగారం పని చేసేవారు. వాళ్ళ నాయన చనిపోయిండు. సాయి ఈశ్వరాచారి లవ్ మ్యారేజ్ చేసుకున్నాడు. ఒక ముదిరాజు అమ్మాయిని పెళ్లి చేసుకొని 3 పిల్లలు అయిన తర్వాత ఈరోజు ఆత్మార్పణ చేసుకోవడం చాలా బాధాకరమైన విషయం. కానీ మీరు ఉద్యమాలలో పాల్గొనండి, ఉద్యమాలు చేయండి, కానీ ఆత్మహత్యలు చేసుకొని కుటుంబాలను తల్లిదండ్రులను బజార్లో వేయకూడదని నా ఒక విన్నపం. సాయి ఈశ్వరాచారి ఎంత బీసీవాదైనా తన కుటుంబాన్ని చూసే బాధ్యత ఆయన మీద ఉంది కాబట్టి ఆయన ఆత్మార్పణ చేసుకోవడము పొరపాటుగానే నేను భావిస్తున్నాను. కానీ అసలు భాషుడు కాబట్టి ఈ తెలంగాణ ఉద్యమంలో ఎంతోమంది బీసీవాదులే చనిపోయినరు. ఇప్పుడు కూడా బీసీవాదంలో కూడా 42% బీసీ రిజర్వేషన్లో కూడా మన బీసీ బిడ్డలే ఇదవుతారు. అయ్యా, మీరెవరు కూడా ఆత్మహత్యలు చేసుకోకండి. అందరం కలిసికట్టుగా పోరాటం చేద్దాము. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల మెడలు వంచి తీసుకొచ్చే ప్రయత్నాలు నడుస్తున్నాయి. మనం కూడా దాంట్లో పాల్గొందాము. కానీ ఆత్మార్పణలు చేసుకొని మీ తల్లిదండ్రులకు భార్యాపిల్లలకు మీరు కష్టాన్ని కలిగించొద్దని నా ఒక విన్నపం.